Telangana Rashtra Sanchara Jatula Sangam conducted a Formation Day celebrations at Ravindra Bharati. Honorable Minister Ponnam Prabhakar speech. తప్పకుండా ప్రజలు ఒకనాడు ఒకనాడు గుర్తించి వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ దిశలోనే వీళ్ళకి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడికి కొట్లాడుకుంటూ వస్తుంటే అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళకి అవకాశాలతో ఫెయిల్ అవుతారు అనేటువంటి మాట రాకుండా ఉండడానికి కొరకు మార్కెట్ చైర్మన్గా పనిచేసిన, రాష్ట్ర ఎమ్మెల్సీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఇలా మంత్రిగా పనిచేస్తా ఉన్నా ఎక్కడ కూడా గట్టిగా మన యొక్క వర్గాల అభ్యున్నతి కొరకు ప్రయత్నం చేసే విధంగా నా యొక్క పోరాటం కొనసాగుతుంది. సోదరు శాసనసభ్యులు శంకరన్న గారు కావచ్చు, ప్రకాశ్ గారు కావచ్చు, అందరూ కూడా ఎవరి గొంతుల్లో వారి యొక్క ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం. నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, మరొకసారి కూడా ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొంత ఎక్స్పెండిచర్ ఇష్యూలో కూడా నేను చిరంజీవి గారు చెప్పినా, నేను మా అలోక్ గారు కూడా చెప్పినా, మీరు తదుపరి కలిసి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల నా బాధ్యత అనే మాట మనవి చేస్తూ, భవిష్యత్తులో అధికారికంగా లేదా ఇంకా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సహకారం చేస్తారనే మాట కూడా నేను మనవి చేస్తూ, మనమంతా ఐక్యంగా ఉండి మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్షలు అవసరం. అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని, కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పుగా తీయాల. మన మిత్రులు ఎవరో చెప్తారు, విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తి నామోషి ఉండదు. ఇలా రెండు విషయాల్లో మనం వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. కుల వృత్తులు చేసుకోవాలంటే నామోషి. ఉదాహరణ నేను గీతా కార్మికులు ఇలా ఊర్లలో తాను చెట్టు ఎక్కి తెలియకపోతే వాడు ఎక్కువ చదువు ఎక్కినాడు, వాడు ఎక్కే పరిస్థితి లేని కదా. అంటే ఏమైతుంది, కుల వృత్తులకు సంబంధించి ఇబ్బంది కలుగుతోంది. ఇలా కుల వృత్తులకు సంబంధించి వాస్తవంగా కుల వృత్తుల్లో పర్ఫెక్షన్ ఉంటే మంచి ఆదాయం ఉంది. ఇలా టెక్నాలజీ పెరుగుతోంది. గతంలో ఉన్నటువంటి సాంకేతిక నుంచి ఇలా రైతుల దాకా వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకు సంబంధించి మంగళచారం నుంచి ఇలా బ్యూటీ పార్లర్ దాకా పోతా ఉంది. అది కార్పొరేట్ చేయలో పోకుండా ఉండే విధంగా వ్యవస్థ జరగాలి. ఇక్కడ కూడా కుల వృత్తులకు సంబంధించి ఇలా మీరు చూస్తున్నారు, నిన్న గణేష్ పండుగ జరిగితే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఎక్కడెక్కడ నుంచో అనేక రకాల కళాకారులను తీసుకొచ్చుకుంటా ఉన్నాం. ఉపాధి ఇలా తక్కువ దొరకలేదు. ఒక్కొక్కరు 1000-2000 రూపాయల నుంచి కళాకారులకు సంబంధించిన ఉపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నా, అదే పని చేసుకోమంటలే. నా ఫస్ట్ ఆప్షన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కు మీరు తప్పకుండా పిల్లల వరకు, ఇప్పుడు మీ వయసు అయిపోయింది, 40-50 అయిపోయినా పిల్లలకు సంబంధించి మంచి విద్యను అందించే విధంగా మీ ఆలోచనను మార్చండి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతున్నా, ఆదేశిస్తున్నా, కుదరకిస్తున్నా, బెదిరిస్తున్నా. దయచేసి మీరు భవిష్యత్తులో నాకు ఇవ్వాలని ఒక మార్పు చూపెట్టండి. మీ పిల్లలు, సంచార జాతుల పిల్లలు ఉన్నతమైనటువంటి చదువుకుంటా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు ఆ పునాది పడుతుంది. ఇవాళ ఈ యొక్క సంచార విముక్త దినోత్సవం రోజు అనేటువంటి ఒక తృప్తిని కలిగే విధంగా మీరంతా మీ వ్యవహార శైలిలో మార్పు ఉండాలని కోరుకుంటూ, మరొకసారి వాస్తవంగా 6 గంటలకు ఉస్మానాబాద్లో ప్రోగ్రాం ఇచ్చుకున్నాను కాబట్టి నేను అన్యత భవిష్యత్తు మిగతా కార్యక్రమాన్ని చిరంజీవి గారు, కొంచెం బండ ప్రకాష్ గారు కౌన్సిల్లో హౌస్ నడపాలంటే ఓపిక ఉన్నారు. చివరి దాకా ప్రతినిధి ఇప్పుడే మా ఎంబీసీ ఎండి అలోక్ గారు చెప్తా ఉన్నారు, బలహీన వర్గాలకు సంబంధించి వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా క్యాబినెట్, పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారితో సహా అందరం కూడా కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఇలా కులాలకు సంబంధించిన సర్వే జరిగింది. మా సోదరి అంటుంది 50 లక్షలు మొత్తం ఉన్నది 3.5 కోట్ల.